వెల్కమ్ టు సీమా వాయిస్. కడప నగరం ఏర్పడి 2005వ సంవత్సరంలో నుండి 2025వ సంవత్సరం వరకు 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగర అభివృద్ధి పైన శనివారం ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు మరియు ప్రజా సంఘంల నాయకులు, వ్యవసాయం కమిటీ నాయకులు, రాయలసీమ అభివృద్ధి ఫారం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కడపలో అన్నటువంటి అంశాలను పక్కకెళ్ళి వీరిద్దరి మధ్య ఒక పోరాటం లాగా దీన్ని మార్చడానికి, తిరిగించడానికి కొంత అటువైపు కానీ ఇటువైపు కానీ కొంత ప్రయత్నం జరుగుతాం. ఇది సరైనటువంటి కాదు అని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం చెప్పదలుచుకున్నాం. ఈరోజు 1,13,000 కుటుంబాల దాకా కడప నగరంలో ఉన్నాయని చెప్పి దాంట్లో కొన్ని స్థలాలు కూడా అసెస్మెంట్ నెంబర్లతోటి కడప నగరం ఉంది. ఈ 1,13,000లో 1,00,000 కుటుంబాలు ఉన్నా కూడా 13,000 స్థలాలకు అసెస్మెంట్ నెంబర్లు ఇచ్చినా కూడా ఎన్నిటికీ కుళాయిలు ఉన్నాయి అని అంటే 61,000కి కుళాయిలు ఉన్నాయి. మరి 40,000కు కుళాయిలు లేవు. ఆమోదం పొందినటువంటి 93 లేబర్లు ఉన్నాయి. 93 హక్కులు లేవా? పోనీ పేదవానికి హక్కులు లేవా? ఈరోజు వక్ఫ్ బోర్డు అంటానే ముస్లింల చుట్టూ నేను చంద్రాన్ని ఇచ్చిన ఎస్కే చంద్రానికి రాండి, ఆడ ఏం జరుగుతుందంటే చూడండి. అక్కడ ఉండేటువంటి వాళ్ళ పేదల గురించి కానీ అక్కడ ఉండేటువంటి సార్ ఒక ముస్లిం 2 ఇల్లు కట్టుకుంటే కట్టుకోకుండా ఇంకోటి ఎవరైనా కొనుక్కోండి టీకేటీ ఆడ ఏమో అమ్మలేదని కాదు. టీకేటీ కష్టాలు అమ్ముకున్న వాళ్ళు ఉండాలి, కొనుగోలు ఉండాలి, కొని వేసుకున్న వాళ్ళు కూడా ఉండాలి. అంటే రామకృష్ణ నగరంలో ఈ రోజు మీరు ఎరికల స్థలాలు ఆక్రమించింది, జయచంద్ర స్థలం ఆక్రమించి ఒక్కొక్క ఫ్లాట్ 15 లక్షలు కలుగుతారు ఆర్కే నగర్. ఇదే రామ్మోహన్ రెడ్డి ఆర్కే నగరంలో గుడారి చేసుకొని దొంగ పట్టాలు గుడారి చేసుకున్నాడు. బోగస్ పట్టా అనేది కావాలని అంటాడు. మీరే మటుకు దొంగ పట్టాలు చేసుకొని పట్టాలు చేస్తారు. ఏదో వాళ్ళు పేదలు కానీ అమ్ముకొని కొనుక్కునేటువంటి అవి మటుకు మీరు దొంగ పట్టాలు అంటారా? ఎక్కడ ఇది? సరే, చాలా మంది పెద్దోళ్ళు కానీ వాళ్ళ పార్టీలతో మాట్లాడారు. మా రామ ఫోన్ చేసి అన్న కమ్యూనిస్ట్ పేదల కోసం కదా పనిచేసి జిల్లా సెక్రటరీ చెప్పిన మాట ఏంటంటే నేను నగర కార్యదర్శిలో చెప్పలేదు, వాళ్ళంతా చెప్పే పరిస్థితి నా చేత కాదని చెప్పింది. ఇది బహిరంగంగా చెప్తే ఐ కెన్ స్టాండ్ విత్ మై వర్డ్. ఈ పదం మీద నేను నిలబడి ఉంటాను. నేను అక్కడ లేదయ్యా దళిత క్రైస్తవులు పట్టాలంటాయి వాళ్ళకి చెప్పినాను, వాళ్ళని కాపాడుకోమన్నారు. ఆయన ఎప్పుడో సార్ ప్రతాప్ వాళ్ళు కాపాడుకుంటున్నారు. వాళ్ళు మొన్ననే ప్రతాప్ ఆర్టీఓకు అధికారులకు నటించారు. అంటే బలమైన రాజకీయ పార్టీలే కాదు, బలహీన వర్గాల కోసం, పేద వర్గాల కోసం, వాళ్ళ కోసం పనిచేసే పార్టీలు కూడా ఈరోజు ఏదో కొంత మేరకు వాళ్ళు మరి అవినీతికి పాల్పడుతున్నారని ఈ విషయము మరి ఆ పార్టీలో అంటే భావాజాలం నింపుకొని వ్యక్తి చెప్తున్నారు ఆయన మనకు. కాబట్టి మనకు తెలుస్తాం ఇది కడప చరిత్రలోనే భూ పోరాటాల్లో ప్రత్యేకమైన సమావేశం అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఏ వ్యక్తికైనా ఇప్పుడు మనం ఈ దీంట్లో ఎవరెవరు ఏమేమి రాసినామో దీనికి అందరూ కూడా మనం అందరం కూడా దీన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మేధావులకు ఆ రోజు ఉద్యమంలో మాతో పాటు పాల్గొన్న ఆంజనేయులు గారు, సిఆర్పి గారు, అదేవిధంగా రవిశంకర్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, చంద్ర గారు ఎంతోమంది ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే సుదీర్ఘమైన ఉద్యమం. ఎందుకంటే ఏదో ఎంఆర్ఓ ఇల్లు పాల్గొంటే 3 సెంట్లు స్థలాన్ని మేము పాల్గొంటే అక్కడ ధర్నా చేయడము, ఆర్టీఓను ఎంఆర్ఓ నిలయడం జరిగింది. అయితే రాజకీయ అప్పుడు ఇన్ఛార్జి మంత్రి షబ్బీర్ అహ్మద్ అనే అతను వస్తే అతని మీద కూడా దౌర్జన్యం వేసి మమ్మల్ని కొట్టడం, చుండా తిప్పుకొని మేమందరం కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నాం.
దాంట్లో ముఖ్యంగా ఆ దినం ఉన్న నాయకుడు ఈ దినం ఆ పార్టీలో లేకపోవచ్చు, కానీ ప్రజా సమస్యల మీద వాళ్ళు కూడా ఇప్పుడు కూడా పోరాటాలు చేస్తూనే ఉంటారు. అయితే అప్పటికి ఇప్పటికి చాలా భేదం. మాట్లాడిస్తే ఆయన సార్ అయిపోయింది, ఇప్పుడు మీకు ఇప్పుడే ఒక సెంట్ ఇస్తాము, అది కూడా ఇప్పుడే రిజిస్టర్ చేస్తాము అన్నాడు. అంటే 1.25 సెంట్ పై 1 సెంట్. కాబట్టి అతను ఒప్పుకోలేదు, లేదు మా అమ్మాయికి ఇచ్చినారు, మా అమ్మ జ్ఞాపకం ఉండాలి, కాబట్టి నా వద్దు సార్ సెంట్ కూడా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే పెద్దవాళ్ళు సామెత చెప్పినట్టు కంచె చేయడం చేస్తే ఎట్లుంటుందని. కంచె చేయడం చేస్తే దానికి భూమి కానీ చేయడం కానీ దిగ్గేవారు. కాబట్టి మనం పోరాటాలు చేసేవాళ్ళే, నాయకులే, తర్వాత రాజకీయ నాయకులే, అధికారులే వాళ్ళని మోసం చేసి ఒక ల్యాండ్ మాఫియా కబ్జా చేస్తామంటే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఈ కడప నగర కార్పొరేషన్లో ఒక 5-6 మంది ఉద్యోగస్తులు, వాళ్ళ సర్వీస్ అంతా పంచాయతీ కానీ మున్సిపాలిటీ ఈ 20 ఏళ్ళ కార్పొరేషన్ ఇక్కడే పనిచేస్తుంది. అంటే వాళ్ళ ఆస్తులు కూడా చెప్పుకోలేనంత రేట్లు పెరిగాయి. మరి వీటి మీద విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, లేకపోతే ఏసీబీ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు, అందరూ కూడా దీంట్లో పట్టి పట్టనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. కడప నగరంలో 5,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున కడప నగరం భూముల విషయంలో కానీ, లేకపోతే ఇంటి పన్నుల విషయంలో కానీ, లేకపోతే కుళాయి పన్నుల విషయంలో కానీ, లేకపోతే లేఅవుట్లకు సంబంధించినటువంటి విషయంలో కానీ అన్నిటిల్లో కలుపుకుంటే, గ్రాంట్స్ విషయంలో వీటన్నిటిల్లో కలుపుకుంటే 5,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. అందుకని కడప నగరానికి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు ఉండరు. ఒకటి మాధవరెడ్డి గారు, 2 మన పుత్త చైతన్యరెడ్డి గారు. వీళ్ళిద్దరూ పట్టుబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని ఒకటి సిట్టు వేయించాలి. అలా సిట్టు వేసి మహానాడు లోపల కడప సంగతి తేల్చకపోతే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఖచ్చితంగా వైసీపీ చేసిన తప్పే తెలుగుదేశం చేసిందనేటువంటి పద్ధతుల్లో ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మహానాడు సందర్భంగా నిరసన కార్యక్రమాలు కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణం దీన్ని ఆలోచించాలి, ఆ రకంగా సిట్టు వేయాలి. ప్రతి డిపార్ట్మెంట్ పైన భూముల దగ్గర నుంచి అన్నిటిపైన చేయాలి. తర్వాత ఈ కడప నగరంలో 202 స్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ నిధులు కేటాయించి వీటిని అభివృద్ధి చేసేదానికి నగరపాలక సంస్థ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. జై భీమ్లు, జై రమణ. నా పేరు రాయలసీమ SC/ST హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రెసిడెంట్. ఈ రోజున జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మరి పెద్దలందరూ కూడా చాలా విషయాలు తెలియజేశారు. ఈ క్రమంలో మరి గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం కానీ మరి భూముల విషయాల్లో చాలా నిర్లక్ష్యం వహిస్తుందంటే మరి దానికి సంబంధిత అధికారులు మరి కొన్ని ప్రలోభాలకు లొంగి మరి ప్రభుత్వ భూముల్ని కూడా వాళ్ళకి సొంతమయ్యేటట్లు వెసులుబాటు కల్పించే క్రమంలో ఈ రోజున రేకుల షెడ్ల సంస్కృతి ఒకటి వచ్చింది. ఇక్కడ ఒక భూమిని కబ్జా చేయాలంటే ఏ అర్హత లేకపోయినా కానీ ఒక షెడ్లు ఏర్పాటు చేయటం, అప్పుడు ఫర్నిచర్ షాపుకి కానీ మిగతా వాటికి కానీ రెంట్లు ఇచ్చుకోవటం మరి ఇటువంటి జరుగుతూ ఉంది. మరి కార్పొరేషన్లో ఏ ఇంటికైనా కానీ గృహ నిర్మాణం చేసుకోవాలన్నా, అపార్ట్మెంట్ నిర్మాణం చేసుకోవాలన్నా దానికి వాళ్ళు కార్పొరేషన్లో రిజర్వేషన్ పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి పన్ను ఇంకా మిగతాయి కూడా ప్రభుత్వానికి లాభం చేకూర్చే విధంగా కార్పొరేషన్ అభివృద్ధికి మరి వాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఈ రేకుల షెడ్ల సంస్కృతి అనేది మరి చూడండి, పేరుకు రేకుల షెడ్డే కానీ మరి మహాభవంతులు ఏర్పాటయ్యి మరి వాటిని పెద్ద ఎకరాలుగా రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుని భూ కుంభకోణాలకు పాల్పడుతున్న వాటి విషయాల్లో ఈ రోజున మన కమిటీ వారు చాలా చక్కగా డీటెయిల్డ్గా మరి దానికి సంబంధించినటువంటి వివరాలు అందించారు. వీటిపైన మరి రేపు జరగబోయే ఈ వీళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించి జరగబోయేటువంటి కార్యక్రమానికి ముందే సంబంధిత అధికారులు, కార్పొరేషన్లో కమిషనర్ గారి దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి అందరూ కూడా మరి దీనిపైన శ్రద్ధ వహించి వాటిపైన సరైన క్రమశిక్షణ చర్యలు తీసుకొని వీటిని అదుపు చేయకపోతే మరి ఇప్పటి వరకు సమావేశాల పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారము ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి ఆందోళన చేపట్టవలసిన పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది.
20 సంవత్సరాలుగా కడప నగరం అభివృద్ధి చెందకుండా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందన్నది ఈరోజు మనకు క్లియర్ కట్టుగా కనపడతాం. అధికారుల దృష్టిలో కానీ ప్రజాప్రతినిధుల దృష్టిలో కానీ అభివృద్ధి అంటే రంగురాళ్లతో ఏర్పాటు చేసినటువంటి సర్కిల్స్గానే ఉన్నాయి. అలాగే కొన్ని రోడ్లను విశాలవంతమైన రోడ్లు ఆ రంగు రాళ్లతో ఏర్పాటు చేసిన సర్కిల్స్నే అభివృద్ధి అనుకుంటే అది కాదని ఈ సందర్భంగా తెలియజేశాము. అందుకే ఈరోజు పాల్గొన్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి అనేక మంది వక్తలు, అనేక మంది మేధావులు ఈ నగరాభివృద్ధి పైన అనేక అభిప్రాయాలను మా దృష్టికి తీసుకొని వచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఈ కడప నగరం పైన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా రూపొందించబోతున్నాం. గతంలో వైసీపీ ఏవైతే తప్పిదాలు చేసిందో అయ్యే తప్పిదాలు తెలుగుదేశం పార్టీ చేయకూడదు అనేది ఇక్కడ ఉన్నటువంటి వక్తలు అభిప్రాయపడ్డారు. మేము కూడా అదే అభిప్రాయపడుతూ ఉన్నాం. ముఖ్యంగా అధికారులు ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో, ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో, ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడుతున్నారో వాళ్ళకు అండగా నిలబడినటువంటి అధికారులు చాలామంది ఉన్నారు. వాళ్ళ తక్షణం గుర్తించి వాళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏది ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీ మహానాడును కడపలో నిర్వహిస్తున్నది. అది సంతోషించదగ్గ విషయం అయినప్పటికీ మహానాడు నాటికి మొత్తం కడపలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించి స్లమ్ ఏరియాస్ను డెవలప్ చేసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అవినీతిని అంతం చేసి ఆ రకంగా మహానాడు జరుపుకుంటే బాగుంటుందని చెప్పి మేము ఈ విధంగా కోరుతా ఉన్నాం. సమస్యలన్నీ అట్లే పెట్టుకొని మీరు మహానాడు జరుపుకోవడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏమీ లేదు. కనుక భవిష్యత్తులో కడప నగరాభివృద్ధి పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ కడప బాగుపడిందన్నటువంటి సంకేతం ప్రజల్లోకి పోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ కబ్జాదారుల పైన ఒక నిఘా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటాం.